మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ చిత్రం అంటే నటసింహం నందమూరి బాలయ్యకు మహా ఇష్టం అట. ఇంతకీ ఆ మూవీ ఏంటో, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. చిరంజీవి ఆగస్ట్ 22 ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండుగ రోజు. అనేక సేవా కార్యక్రమాలలో మెగాస్టార్ అభిమానులు పాల్గొంటారు ఈ రోజున. 1955 ఆగస్ట్ 22న మొగల్తూరులో జన్మించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజుతో మెగాస్టార్ చిరంజీవి 69వ ఏటలో అడుగు పెట్టబోతున్నారు. చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు అనేక సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి నట ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ చిత్రం అంటే నటసింహం నందమూరి బాలకృష్ణకి చాలా ఇష్టం అంట. ఈ విషయాన్ని బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. బాలకృష్ణ, చిరంజీవి సమకాలీన నటులు. ఓ రకంగా చెప్పాలి అంటే బాలకృష్ణనే చిరంజీవితో పోలిస్తే సీనియర్ నటుడు. చిరంజీవికి సమఉజ్జీగా పోటీ ఇచ్చిన హీరోలలో బాలయ్య ఒక్కడే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెగాస్టార్తో ఒకానొక సందర్భంలో సుమన్ లాంటి హీరోలు, రాజశేఖర్ లాంటి హీరోలు పోటీ పడినప్పటికీ ఎక్కువ కాలం వాళ్ళు పోటీ ఇవ్వలేకపోయారు. వీరిద్దరూ బాలకృష్ణ, చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తలపడితే నువ్వా నేనా అన్నట్లుగా ఉండేది. అందుకే నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య దశాబ్దాలుగా ఫ్రెండ్లీ రైవల్రీ ఉంది. ఇది కేవలం సినిమాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎలాంటి ఆరోగ్యకరమైన పోటీ ఉండేదో ఇండస్ట్రీలోని వారందరికీ తెలిసిందే. ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకొని మరీ సినిమాల్ని రిలీజ్ చేసేవారు. అభిమానులు గొడవలు పడుతున్నా వీరిద్దరూ మాత్రం సన్నిహితంగానే ఉండేవారు. చిరంజీవి కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఆయనకి 155 చిత్రాల్లో నటించారు. చిరంజీవి నటించిన చిత్రాల్లో బాలకృష్ణకు ఓ చిత్రం అంటే మహా ఇష్టమట. ఆ మూవీని బాలకృష్ణ అమితంగా ఇష్టపడతారంట. అదే జగదేక వీరుడు అతిలోక సుందరి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరిని వైజయంతి మూవీ బ్యానర్పై అశ్విని దత్ గారు గ్రాండ్గా నిర్మించడం జరిగింది. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం అంటే బాలకృష్ణకు ఇష్టమట. పదుల సంఖ్యలో ఈ సినిమాని చూడడం జరిగిందట బాలకృష్ణ. 1990లో విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. అప్పట్లోనే 1,50,00,000 రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంతోనే మెగాస్టార్ దేశవ్యాప్తంగా మెగాస్టార్ కలెక్షన్స్కి తిరుగు లేకుండా పోయింది. బాలీవుడ్లో అప్పటికి స్టార్స్గా ఉన్న అమితాబ్ బచ్చన్, రాజ్ కపూర్ లాంటి హీరోలు సైతం మెగాస్టార్ సినిమా కలెక్షన్స్ చూసి షాక్ అయ్యారట. ఈ మూవీలో చిరంజీవి, శ్రీదేవి కెమిస్ట్రీ అదూర్స్. శ్రీదేవి గ్లామర్, ఇళయరాజా మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఇక చిరంజీవి మాస్, గ్రేస్ ఫ్యాన్స్కి పండుగ అనడంలో సందేహం లేదు. అదే ఏడాది బాలకృష్ణ 4 చిత్రాలు చేశారు. 50వ చిత్రంగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి మ్యూజికల్ హిట్గా నిలిచింది. కానీ బాలకృష్ణ స్థాయి మాస్ హిట్ కాదు. కెవి మహదేవన్ అందించిన ప్రతి పాట ఓ ఆణిముత్యంలా ఉంది. అలాగే బాలకృష్ణ పక్కా క్లాస్ మూవీ చేశాడు. అలాగే లారీ డ్రైవర్ అనే మాస్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. ఆ ఏడాది విన్నర్గా మాత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి నిలిచిపోయింది. ఈ సినిమాతో అశ్విని దత్ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు.